హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈపీఎఫ్ ఖాతాదారులు పిఎఫ్ పాస్బుక్ చెక్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే పిఎఫ్ అప్లై చేయాలనుకున్నప్పుడు కానీ ఈ విధంగా కొందరికి వస్తూ ఉంటుంది. సో అంటే పిఎఫ్ పాస్వర్డ్కి సంబంధించి ఇలా వస్తే మళ్ళీ మనం పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక మెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అవుతాను. పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి కింద మనకు క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే మనం పిఎఫ్ పాస్బుక్ లోకి కానీ, లేదంటే పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి కానీ లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఓటీపీ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడవచ్చు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్, కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మన యొక్క పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసుకోమని ఈపీఎఫ్ఓ చెప్తుంది. గతంలో ఈ విధంగా లేదు. ఒకసారి పాస్వర్డ్ క్రియేట్ చేస్తే మనకు 3-4 years అదే పాస్వర్డ్ మనకు యూజ్ అయ్యేది. ప్రస్తుతం అలా లేదు. ఎందుకంటే మీ యొక్క పిఎఫ్ అప్లై చేయడం కోసం కానీ, పిఎఫ్ పాస్బుక్ చెక్ చేయడం కోసం కానీ ఇతరులు ఎవరికైనా మీ యొక్క పాస్వర్డ్ మీరు షేర్ చేసి ఉంటారు. అందుకోసం ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే, ఇతరులకు పాస్వర్డ్ షేర్ చేయడం వల్ల మీ యొక్క అకౌంట్కి ఏదైనా ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్రీ 3 monthsకి ఒకసారి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోమని ఈ విధంగా చూపిస్తుంది. ఇలా చూపిస్తే మరి ఇప్పుడు ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ మనకు ముందుగా ఓల్డ్ పాస్వర్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ ముందు ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఒక కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ మనము క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. దాని తర్వాత మళ్ళీ న్యూ పాస్వర్డ్ ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఓటీపీ మనం తీసుకోవాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ని రీసెట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మనకు కన్సర్న్ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకు కింద గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్, ఓకే అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఒక 30 seconds ఇలా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకొని మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మనకు వన్ టైం పాస్వర్డ్ లాగా ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ మనకు 10 minutes వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి ఆ 10 minutes లోపు మీరు మీ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా, చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఈ విధంగా మనకు లోడింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు, సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి కానీ, పిఎఫ్ పాస్బుక్లోకి కానీ లాగిన్ అయ్యి మన యొక్క సర్వీసులు ఏమైనా ఉంటే చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పిఎఫ్ పాస్బుక్ మీకు వెంటనే ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడే మనము పాస్వర్డ్ చేంజ్ చేస్తాం కదా, ఒక 6 to 7 hours అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. పిఎఫ్ పాస్బుక్ అంటే మీ యొక్క ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్లెయిమ్ స్టేటస్, మీరు ఏదైనా పిఎఫ్ అప్లై చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి స్టేటస్ చూడాలి అంటే ఒక 6 hours అయితే వెయిట్ చేయాలి. వెంటనే ఈ పాస్వర్డ్ అనేది మనకు యాక్టివేట్ అవ్వదు. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.